వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమా. వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. సో ఫిల్మ్ అప్డేట్స్ లో నా దగ్గరికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. ఓకే అన్నయ్య, నువ్వు ఏదంటే అది జరుగుద్ది. ఒకానొక టైంలో ఇంతకి నా దగ్గర కంటే నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను. మన చిరుమామ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు, సో ఆయన నిన్న ఒక ఈవెంట్ కి వెళ్తూ అక్కడ ఒక మాటని షేర్ చేసుకున్నారనమాట. నా దగ్గరికి పవన్ కళ్యాణ్ వచ్చి, అన్నయ్య నువ్వు గతంలో ఎప్పుడో ఒకసారి అన్నావు మన ఫ్యామిలీ కపూర్ ఫ్యామిలీ లాగా అవ్వాలి అని చెప్పి. సో మన ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ 9 నుంచి 10 మంది హీరోలు రావడం నీ కోరిక నెరవేరింది, నీ కళ నెరవేరింది, నీ మాట నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా అది నెరవేరుద్ది అంటూ పవన్ కళ్యాణ్ గారు మళ్ళా గుర్తు చేశారంట. అవన్నీ ఆ మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకుంటూ అవన్నీ ఒక్కసారిగా నెమరేసుకుంటూ, అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజుల్లో ఆయన ఎలా కష్టపడేవారు, అసలు ఆయనకి నాటకం మీద లేదా లైక్ నటించడం మీద ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కాలేజ్ డేస్ లో ఒకసారి ఒక డ్రామా వేశారంట. సో అది వేసిన కాడి నుంచి అసలు ఆయన అందరూ హీరోలాగా చూడడం, అమ్మాయిలందరూ ఆయన వెనకాల పడడం, సో ఆయనకి లెటర్లు రాయడం ఇలాంటివన్నీ జరిగింది. సో అక్కడ బీజియం పోసుకుందంట. సో నేను ఒక నటుడిని అవ్వాలి, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటూ చాలా కష్టాలు పడి, ఓకే ఇలా స్ట్రైట్ అవే వెళ్తే ఫోటోలు అవి పట్టుకుని తిరిగితే ఎవరు పట్టించుకోరేమో, సో నేర్చుకుందాం ముందు అని చెప్పి సో ఒక అకాడమీలో జాయిన్ అయ్యి నటన నేర్చుకుని దాని తర్వాత ఎక్కడా కూడా ఆయన వెళ్లి ఫోటోలు చూపించేంత అవకాశం రాకుండానే సో ఈ అబ్బాయి ఏదో మొహ కవికలు బాగున్నాయి అంటూ అలా అవకాశాలు వచ్చినాయి అంటూ చిరంజీవి గారు తన అభిమానులకు పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోస్ అయితే నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళందరూ నా ఎసెట్, నేను సంపాదించుకున్నది అంటూ చెప్పడం, ఆ డైలాగ్స్ అన్ని కూడా ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.